లిక్కర్ మచ్చను తొలగించుకునేందుకే కవిత దీక్షలు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 6 నెలలు జైలుకెళ్లి వచ్చిన కవిత మహనీయుల గురించి మాట్లాడడం విడ్డూరమని చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని సోయి లేదు కానీ నిలదీశారు. కాంగ్రెస్ పై విమర్శలు మానుకోవాలని సూచించారు ఆది శ్రీనివాస్. కవిత గారు జైలు నుండి వచ్చిన తర్వాత ఆ లిక్కర్ మర్గలు తొలగించుకోవడానికి నానా తంటాలు పడుతూ బీసీ రిజర్వేషన్ అని మహాత్మా జ్యోతిరావు పులే గురించి ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని ముందుకు వస్తున్నటువంటి సందర్భం చూస్తే ఆ కుటుంబంలో రాజకీయ అవసరాల కోసం లేదా కుటుంబంలో తన రాజకీయ స్థానం కోసం పాటు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. 6 మాసాలు జైలుకు వెళ్ళొచ్చినటువంటి కవిత గారు కూడా మహనీయుల గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా. 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు జ్యోతిరావు పులే గారు గుర్తుకు రాలేదు. 10 ఏళ్ళు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సావిత్రిబాయి పులే కూడా గుర్తుకు రాలేరు. ఈరోజు మీరు చెబితే మేము నేర్చుకోవాలని చెప్పిన మాట, మీరు చెప్తే మా అసెంబ్లీ స్పీకర్ గారు గుర్తు తెచ్చుకోవాలని చెప్పిన మాట. అసలు బలహీన వర్గాలకు మీకు ఏ సంబంధం అని అడుగుతున్నా. మా బీసీల పైన ఈ కపట ప్రేమ, ఈ మొసలి కన్నీ ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నా. అధికారులు ఉన్నప్పుడు మా బీసీలు గుర్తుకు రారు. మీకు అధికారులు ఉన్నప్పుడు మా బీసీలకు అపాయింట్మెంట్లు ఇవ్వరు. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ అంతగా ఉంటే జాగృతి సంస్థ అధ్యక్షులుగా నువ్వు ఉండేవారు ఒక బీసీలు పెట్టి రాదుండి. అరే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మీరే, ప్రతిపక్ష నాయకులుగా మీరే, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మీరే, మీ కుటుంబమే. మీకు నిజంగా మా బీసీలపై అంత ప్రేమ ఉంటే, ఎస్సీ ఎస్టీలపైన మీకు అంత అపారమైనటువంటి నమ్మకము గౌరవం ఇప్పుడు ఎరుగుంటే ముందు ఆ పదవుల్ని బీసీలకు ఎస్సీలకు ఇవ్వని చెప్పని సందర్భంగా మీ తండ్రి గారిని, మీ అయ్యానికి అడుగుంటే సంస్కృతి బాగుండదేమో కానీ మీ తండ్రి గారికి ముందుగా మీ సూక్తులు చెప్పాడని అడుగుతా ఉన్నా. మీ పదవులను మీరు అంటిపెట్టుకొని ఈరోజు మా పైన విమర్శలు చేయడం మానుకో కవిత గారిని చెప్పని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ, ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లతోటి అనేక మంది ఇబ్బంది పెట్టిన మీరు, అధికారులు ఉన్నప్పుడు ట్యాపింగ్లు, అధికారం పోయిన తర్వాత కేకేఐ ఇంటెలిజెన్స్ అంటే కేకే కంత్రి ఇంటెలిజెన్స్ గా మీరు ఏదైతే కల్వకుంట్ల కంత్రి ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నటువంటి వైనం కూడా చూస్తున్నాం. ఈరోజు విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెరిచి దుబాయ్ కేంద్రంగా ఈరోజు మీరు ఈ విధంగా చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతూ, లేనివి అభూత కల్పన ద్వారా చేస్తున్నటువంటి మీరు ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు.